హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట. ఈరోజు వీడియోలో ఈజీగా టేస్టీగా ఉండే సూజీ రవ్వతో, అదేనండి మనం ఉప్మా రవ్వ అంటాం కదా, అలాంటి ఉప్మా రవ్వతో ఇలా ఈజీగా కర్ర చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. అయితే ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకోండి. చిన్న మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు సూజీ రవ్వ వేస్తున్నాను. ఈ రవ్వని మనం వీలైనంత వరకు మెత్తగా పట్టించుకుందాం. ఇక్కడ మనం మిక్స్ చేసుకున్న తర్వాత రవ్వ అనేది చాలా మెత్తగా అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా నేను రవ్వని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసుకున్న రవ్వని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బియ్యం పిండిని, మెత్తగా ఉన్న పిండిని తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు ఉప్మా రవ్వకి 1/2 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా 1/2 కప్ అయితే సరిపోతుందండి. అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వాము వేసానండి. వాము వేయడం వల్ల చెక్కలు చాలా టేస్ట్ వస్తుంది. అలాగే నువ్వులు కూడా యాడ్ చేయండి. నువ్వులు కూడా మంచి టేస్ట్ ఇస్తాయండి. ఇప్పుడు మనం దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఇవి చాలా గుల్లగా వస్తాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. తింటుంటే మనకి గట్టిగా ఉండవు. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తో ఇలా కలుపుకోండి. పిండి బాగా కలిసిన తర్వాత మనం ఏ మిక్సీలో అయితే రవ్వని ఇలా పౌడర్ చేసుకున్నామో అదే మిక్సీ జార్లోకి 1 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఇంకా 1 స్పూన్ వరకు జీలకర్ర, ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టుకుందామండి. బరకగా చేసుకోవాలి, మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు. ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టుకున్నాం. చూసారు కదా, ఇలా బరకగా పట్టుకోవాలన్నమాట. ఇవి వేయడం వల్ల కూడా చెక్కలు మంచి టేస్ట్ వస్తాయి. ఇలా మనం మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ముందు పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, దాంట్లో వేసేసి ఇలా కలుపుకోండి. బాగా కలిసేటట్టుగా చేత్తో కలుపుకొని ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకండి. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకొని మనం చపాతీ ముద్దలాగా ఈ పిండిని చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మీరు కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఒకేసారి వేసేస్తే మరీ మెత్తగా పిండి అయిపోయి మనకి చపాతీలా రాదండి. చూసారు కదా, ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా చపాతీ ఉండలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఒక 2-3 చపాతీ ఉండలాగా మనం తయారు చేసుకుందాము. పెద్దగానే చేసుకోవాలండి, ఎందుకంటే ఇవి కొంచెం దలసరిగానే మనము ఈ చెక్కలు ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి నేను ఇంత సుద్దనైతే తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు కొంచెం బియ్యం పిండి కానీ, లేదా నేనైతే ఏమి వేయట్లేదు, నార్మల్గానే నాకు ఇవి ఈజీగా వచ్చేస్తున్నాయి కాబట్టి మామూలుగా చేసేస్తున్నాను. మీకు ఇన్ కేస్ ఒకవేళ అంటుకుంటుంటే కనుక మీరు బియ్యం పిండి వేసుకొని కొంచెం ఇలా చపాతీలాగా రోల్ చేసుకోండి. మరి పల్చగా చేయకూడదు, మనకి ఒక 1/2 ఇంచు మందంతో చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా మొత్తం 10 మినిట్స్లో అయితే అయిపోతుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా తక్కువ టైంలోనే మీకు స్నాక్స్ అని ప్రిపేర్ అయిపోతాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఈ దలసరిలా మీరు చేసుకోండి. తర్వాత మనం ఒక చాక్ తీసుకొని ఇలా చివర్లా కట్ చేసుకోండి. దీన్ని మనం ఒక స్క్వేర్ షేప్లో తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మీరు 4 పక్కలన కూడా ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మనం చాక్తో పొడవుగా ఒక బొటనవేలు అంత వెడల్పులో ఇలా పొడవుగా పీసెస్ లాగా కట్ చేసుకుందామండి. నేను ఈ విధంగా ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాను. మీరు ఇలాగే కావాలంటే ఇంత పొడవుగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే వీటిని కొంచెం చిన్న చెక్కల కింద అడ్డంగా కూడా కట్ చేశాను. ఈ సైజులో తీసుకుంటున్నాను. మీరు పొడవుగా కావాలంటే మీరు అడ్డంగా కట్ చేయవసరం లేదండి. నేను ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. వీటిని జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే మిగతా పిండిని కూడా ఇలా కట్ చేసేసుకొని తీసేసుకోండి. అయితే చివరిలో మనకి కొంచెం పిండి మిగిలిపోతుంది కదండి, దానికి చివరిలో కట్ చేసినప్పుడు ఇలా వేస్ట్ అవ్వకుండా మనం చాకుతో దాన్ని ఇలా కవర్ చేసి దాన్ని చతురస్ర ఆకారంలో చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసి మళ్ళీ వాటిని పొడవుగా కట్ చేసుకుంటే పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. నేను అదే విధంగా కట్ చేసి ఇవన్నీ కూడా తీసేసుకున్నాను. చూసారు కదా, ఈ చెక్కలు అనేవి
ఎంతో పర్ఫెక్ట్గా నేను కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. దీనికోసం నేను స్టవ్ వెలిగించి ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చెక్కల్ని ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసేసాను. స్టవ్ని మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చాలా గుల్లగా ఫ్రై అవుతాయి అన్నీ. మనం హై ఫ్లేమ్లో కనుక పెడితే అవి పైన కలర్ వచ్చేస్తాయి, లోపల మెత్తగా ఉన్నట్టు ఉంటాయండి. ఇవన్నీ కూడా నేను వేసేసుకున్నాను. అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత వాటిని మనం జాలి గరిటెతో కదుపుకోవాలండి. ముందే కనుక మనం గరిటె పెట్టేస్తే అవి విరిగిపోతాయి. అందుకే మనం అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతే ఇలా జాలి గరిటెని కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇవి 50% ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయాయండి. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. ఈ ఆయిల్ నుగురు పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయిపోయినట్టే. చూసారా, గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు నేను ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. అలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకున్నాను. ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే వెన్నపూసల నోట్లో కరిగిపోయే కర్ర చెక్కలు అనేవి మనకి ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయాయండి. ఇవి మనకి ఒక 10 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఇలా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టినా సరే చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ టీ టైం అప్పుడు కూడా ఇవి చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ఈ కర్ర చెక్కల్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. మరి ఈ చెక్కలు కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. చూసారు కదా, ఇక్కడ చెక్కలు నేను విరిచి చూపిస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా గుల్లగా విరుగుతున్నాయో. లోపల కూడా చాలా గుల్లగా వచ్చాయండి. చాలా టేస్ట్ కూడా బాగుంటాయి. మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని మోర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. అలాగే నా ఛానల్ని కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.